బీటీఏ బీటీఏ లిఫ్ట్లో వినిపించట్లేదు. నువ్వు అఖిల, నువ్వు ఇక్కడ? నాతో మాట్లాడుకో. నేను చెప్పేది విను. అమ్మా జరగండి, అమ్మా జరగండి, వెనక జరగండి అమ్మా, ఇంకొంచెం. సారీ. 7 ప్లీజ్. 7th. థ్యాంక్ యూ. హాయ్. Hmm? ఐమ్ విజయ్. నేను అడగలేదే. అడగలేదు, కాకపోతే నా పేరు చెప్తే మీ పేరు చెప్తారని. యాక్చువల్గా ఒక వారం రోజులుగా మిమ్మల్ని చూస్తున్నాను. ఎవరబ్బా మా అపార్ట్మెంట్స్లోకి కొత్తగా వచ్చిన ఇంత అందమైన ఫేసు, కొత్త ఫేసు అదిరిపోయింది అని అనుకున్నాను. అంటే ఎప్పుడైనా కలిసే ఛాన్స్ రాదా, కలవకపోతానా, కలిసి మాట్లాడకపోతానా, మీకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతానా అని కూడా అనుకున్నాను. ఓ, ఇంకేమనుకున్నారు? అంటే అది నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? అబద్ధం. అబద్ధం అంటే యాక్చువల్గా ఈ ప్రపోజ్ చేయడం, వెంట పడడం, తిరగడం, లవ్ చేయడం, ఏడవడం, బాధపడడం, ఇవన్నీ టైం వేస్ట్ పనులని అనుకున్నాను. అర్థమైంది అనుకుంటాను. ఇది మనల్ని ఈ విధంగా దగ్గర చేస్తుంది అనుకుంటాను. 4th floor. ఏం చేయాలో అర్థం కావట్లేదు విజయ్. ఏమైంది సడన్ గా? డాడీ మమ్మీ ఢిల్లీ నుంచి వస్తున్నారు. ఇక నుంచి నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నేను మన అపార్ట్మెంట్స్ నుంచి వెళ్ళిపోతున్నాను విజయ్. అది చెప్పడానికి డైరెక్ట్గా కలుద్దామన్నాను. మై గాడ్, నేను చూడకుండా ఎలా ఉండగలను అఖిల? నేను కూడా నిన్ను చూడకుండా ఉండలేను విజయ్. ఐ మిస్ యూ అఖిల, ఐ మిస్ యూ.